నమస్తే అండి. పల్నాడు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్సీ త్వరలో టీడీపీలో చేరుతున్నారు అనేటటువంటి సమాచారం తెలుస్తుంది. ఈ మేరకు టీడీపీ అధిష్టానంతో సదరు ఆ ఎమ్మెల్సీ చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు సదరు ఆ ఎమ్మెల్సీని టీడీపీలో చేర్చేందుకు చొరవ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లావు సామాజిక వర్గానికి చెందిన ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్సీని చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పల్నాడు జిల్లా సీనియర్ నాయకుడైన ఆ మాజీ మంత్రి విపరీత దోపిడీకి పాల్పడుతున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ మధ్య సదరు సీనియర్ ఎమ్మెల్యే భార్య తన పుట్టినరోజు సందర్భంగా పోలీస్ అధికారులను పిలిపించుకొని మరీ హంగామా చేయడం పైన రాజకీయ దుమారం రేగింది. ఆ సీనియర్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతను పసిగట్టిన ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీ తమ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీని టీడీపీలోకి తీసుకురావడానికి వ్యూహం రెడీ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఆ సీనియర్ వైసీపీ నేతకు ఎమ్మెల్సీ చేసి మంత్రి కూడా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో వైసీపీ మహిళా అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారనేటటువంటి నివేదికలు వెళ్ళాయి. దీంతో ఎమ్మెల్సీతోనే సరిపెట్టారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి పైన ఆయన జీర్ణించుకోలేకపోయారు. తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని తన వెంట రావాలంటూ వైసీపీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తున్నారన్నటువంటి సమాచారం. కానీ ఆ ఎమ్మెల్సీ వెంట వెళ్ళడానికి కేడర్ సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నెల 8న టీడీపీలో చేరాల్సినటువంటి ఆ ఎమ్మెల్సీ గారు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. సీనియర్ ఎమ్మెల్యేతో చర్చించి త్వరలో ఎమ్మెల్సీని చేర్చుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నమస్తే.